గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టఫ్ బై రమ్య వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ కొన్ని మెమరీస్ మనం అన్ఎక్స్పెక్టెడ్ గా అలా రికార్డ్ చేసేసుకుంటూ ఉంటాము యాక్చువల్ గా ఆ రోజు చైత్ర మెచ్యూర్ అయిందన్న విషయం తెలియక ముందు మేము బయటకు వెళ్ళటం కోసం అని చెప్పి వీడియో అయితే నేను షూట్ చేసుకుంటున్నాను అండ్ బయటకు వెళ్ళి వచ్చే లోపలే చైత్ర అయితే మెచ్యూర్ అయింది అన్న విషయం తెలిసింది ఇంకే మాత్రం లేట్ చేయకుండా బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అయి ఉన్నాను కదా అలాగే వెళ్ళిపోతున్నాను అనమాట అవసరమా కాదా అన్ని కూడా చూడకుండా అన్ని దొరికినవన్నీ ప్యాక్ చేసేసాను అండ్ ఫైనల్లీ మేమైతే శ్రీకాకుళం వెళ్ళిపోతున్నాం అనమాట శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా అక్కడ ఏంటంటే షాపింగ్ అయితే వెళ్ళామన్నమాట చైత్రకి కూర్చోబెట్టడానికి శారీ తీసుకోవాలి కదా ఈ శారీని లెహెంగా లాగా స్టిచ్ చేయించాలన్నమాట డైరెక్ట్ గా లెహెంగా అయినా కూడా రెడీమేడ్ చైత్రకు సెట్ అవ్వదు కొంచెం బాగా సన్నంగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి శారీ తీసుకుని స్టిచ్ చేపిస్తే మనకు కొంచెం ఎక్కువ ప్లీట్స్ వస్తాయి చూడటానికి లుక్ బాగుంటుంది అని చెప్పి ఇలా అయితే తీసుకుంటున్నాము సిఎంఆర్కి వెళ్ళామన్నమాట శ్రీకాకుళంలో ఉన్న సిఎంఆర్కి వెళ్ళి అక్కడ శారీ షాపింగ్ అయితే చేస్తున్నాము ఇదంతా మీరు చూస్తున్నది మెచ్యూర్ అయిన రోజు అనమాట సో తను ఈవినింగ్ మెచ్యూర్ అయింది కాబట్టి మాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు టైం అయితే దొరికింది అది మాత్రమే కాకుండా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా రావాలి కదా వాళ్ళు ఏలూరులో ఉంటారనమాట సో వాళ్ళు రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది అందుకని కూర్చోబెట్టడం నెక్స్ట్ డే పెట్టుకున్నాం అనమాట సో ఇది డే 1 బ్లాగ్ మెచ్యూర్ అయ్యాక ఇది డే 1 అనమాట సో మా షాపింగ్ అరేంజ్మెంట్స్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ శారీ సెలెక్ట్ చేయడానికి నేను మమ్మీ పిన్ని అక్కలు అందరం కలిసి వచ్చామన్నమాట సో శారీ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాము సో జనరల్గా ఏంటంటే శారీ ఎల్లో కలర్లో తీయాలి అని ఒక సెంటిమెంట్ వాళ్ళు పెట్టేసుకున్నారనమాట అందువల్ల మిగతా ఏ కలర్స్ చూసినా కూడా వాళ్ళకి నచ్చట్లేదు అయినా అక్కడ ఉన్న వాటిల్లో ఎల్లో కలరే బాగుంది కూడా సో మిగతా కొన్ని గ్రీన్ బ్లూ ఇలాంటి షేడ్స్ చూసాము కానీ అవి ఏవి ఇంకా వాళ్ళకి నచ్చట్లేదు ఎల్లో ఎందుకు అంటే శుభప్రదం కదా సో అందుకని చెప్పి ఎల్లో తీయాలి అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే మా అమ్మమ్మకి చాలా ఇష్టమైన కలర్ అనమాట ఎల్లో కానీ తను ఇప్పుడైతే లేదు తను మమ్మల్ని వదిలేసి 6 ఇయర్స్ అవుతుంది బట్ స్టిల్ ఇప్పటికీ మేమందరం తనని మిస్ అవుతూ ఉంటాం అనమాట కానీ మనకి ఇష్టమైన వాళ్ళు మనకి దూరం అయినప్పుడు కొన్నేళ్ల వరకు మనం బాధపడుతూ ఉంటాం అలా బాధపడుతూ కొన్నాళ్ళకి వాళ్ళని తలుచుకుంటే మన మొహంలో ఒక స్మైల్ వస్తుంది వాళ్ళకి సంబంధించిన మెమరీస్ గుర్తొస్తూ వాళ్ళకి ఇష్టమైనవన్నీ తలుచుకుంటూ మన ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది అనమాట మేము కూడా ఇప్పుడు అంతే బాధ దాటి తనని తలుచుకోగానే స్మైల్ చేసే ఫేస్కి వచ్చేసాం అనమాట శ్రీకాకుళంలో లెహెంగా ప్లీటింగ్ అయితే మాకు ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ చేస్తారో ఏంటో తెలీదు వైజాగ్లో అయితే నాకు ఐడియా ఉంది అండ్ మాకు వచ్చినట్టుగా ఏదో కొంత ప్లీటింగ్ అయితే అలా చేసేసామన్నమాట మేమేం ప్రొఫెషనల్స్ కాదు బట్ ఏంటంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా అన్నట్టు చేసాం కానీ లెహెంగా వేసుకున్నాక సూపర్గా ఉంది ఇంత లోపల హడావుడంతా అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయిందనమాట సో డెకరేషన్ వాళ్ళు వచ్చి డెకరేషన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ చాప అల్లుతున్నారు అనమాట మా చైత్ర వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట మా బాబాయ్ సో అందుకు మామయ్య వరుస అవుతారు వాళ్ళ సొంత మేనమామ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి తనకి రావడం అంత పాసిబుల్ కాలేదు కాబట్టి బాబాయే ఇలా అల్లుతున్నారనమాట ఇంకొక వైపు ఏంటంటే ఇవి పల్లె భోగులు చేస్తున్నాం అనమాట షార్ట్ వీడియో పెట్టేటప్పుడు చాలా మంది పల్లె భోగులు అంటే ఏంటి రెసిపీ షేర్ చేయండి అని కూడా అడిగారు యాక్చువల్గా పల్లె భోగులు అంటే నేను కూడా వింటాం ఇదే ఫస్ట్ టైం మేబీ నేను ఎప్పుడో చిన్నప్పుడు చేస్తుంటారు మెచ్యూర్ అయినప్పుడు నాకు అంత క్లియర్గా ఐడియా లేదు ఇదేంటంటే మనకి ఉండ్రాల కోసం ఇలా మనం ముద్ద ప్రిపేర్ చేసుకుంటాం కదా సో దాంతోనే ఇలా ఉండల్లా చేసి వాటిని బూరెల్లా వేపి అందరికీ పలదానంలో ఇస్తామన్నమాట తాంబూలంలో వేసి ఇస్తామంట అంటే ఏంటంటే ఇది చల్లదనం అంటారు లైక్ మనకు పెళ్ళైన తర్వాత చలిమిడి ఎలా చేస్తామో పంచితే చల్లదనం ఎలాగో అలా ఇది పంచితే కూడా చల్లదనం అంట సో అందుకని చెప్పి అవైతే ప్రిపేర్ చేస్తా ఇంతలోపు చాప రెడీ అయిపోయింది సో చైత్రను కూర్చోబెట్టడానికి బాబాయ్ ఇంకా తమ్ముడు వాళ్ళైతే చేపను తీసుకొని వచ్చేసారు ఒకప్పుడు పూలదండలతో డెకరేషన్ కూడా చేసేసాము తాళాలు చేప పందిరితో అంత సిద్ధంగా ఉందన్నమాట చైత్ర కూర్చోబెట్టేటప్పుడు ఏ విధమైన లోటు లేకుండా పూర్వకాలం పద్ధతిలో అంటే మా అమ్మమ్మ ఉండేటప్పుడు మా అందరికి ఎలాగైతే చేసిందో అలాగే ఏ మాత్రం తేడా లేకుండా తనున్నట్టుగానే చేసామన్నమాట చేయడానికైతే మాక్సిమం ప్రయత్నించాం అన్ని చేసామని అనుకుంటున్నా ఇంత లోపల నేను చైత్రను కూడా రెడీ చేసేసాను మా పిన్ని మేనత్త కాబట్టి తను కూర్చోబెడుతుంది అండ్ నేనైతే రెడీ చేసేస్తున్నాను మా పిన్నికి అంత బాగా రెడీ చేయడం రాదు కాబట్టి నేను రెడీ చేసేసాను పువ్వులు అయితే జటపాలిలా కాకుండా ఇలా పువ్వులు చుట్టేసాను అనమాట చైత్రది అలాగా పెద్ద జడే కదా అని చెప్పి అండ్ మేము కూడా రెడీ అయిపోవడానికి అయితే మా సారీస్ అన్ని తీసేసుకున్నాము నేను అక్క వాళ్ళిద్దరం ముగ్గురం ఒకేలాంటి సారీస్ అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి ప్యూర్ బనారసి జరీ సారీ అనమాట మీకు జరీ చూస్తే అర్థమవుతుంది కదా ఇదంతా ప్యూర్ జరీ సారీ సో ఈ మధ్య యానిమల్ ప్రింట్ ట్రెండ్
ట్రెండ్ అవుతుంది కదా, సో నేనైతే యానిమల్ ప్రింట్లో తీసుకున్నాను ఈ జరీ. అక్క వాళ్ళు వచ్చేసి వాళ్ళు సింపుల్ నార్మల్ బుటీస్తో తీసుకున్నారనమాట. వాళ్ళకి అంటే మామయ్య వాళ్ళకి హెవీగా నచ్చదు కాబట్టి. అండ్ బ్లౌజెస్ కూడా అందరం ఒకేలాగా స్టిచ్ చేయించుకున్నాము. బ్లౌజెస్ కూడా చాలా చాలా బాగా కుదిరాయి అన్నీ కూడాను. సో మాకేంటంటే అవుట్ఫిట్స్ మేము ముందే తీసేసుకున్నాం అనమాట. బ్యాక్ హుక్స్ పెట్టించుకొని ఇలా స్టిచ్చింగ్ అన్నీ చేయించేసుకొని ఎప్పటికైనా ఇది ఖచ్చితంగా చైత్ర ఫంక్షన్ కోసం మనకు అవసరం అవుతాయి కదా అని మేము తీసేసుకున్నాము. అక్క వాళ్ళవి నావి శారీస్ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ ఇది ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ అనమాట. సో చైత్ర కోసం రిటర్న్ గిఫ్ట్ కూడా తీసేసుకున్నాం అనమాట కూర్చోబెట్టేటప్పుడు. ఇది వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తరపున ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అనమాట. దీని లోపల మనకి 3 కంటైనర్స్ అయితే వస్తాయి అనమాట. 8 కంటైనర్స్, 2 చిన్న కంటైనర్స్ అండ్ ఒకటి వచ్చేసి పెద్ద కంటైనర్ అనమాట. కవర్స్ లో తాంబూలంతో పాటు ఇది ఇంకా ఇందాక మనం చేసిన పల్లి బోగులు అన్ని కూడా తో పాటు స్వీట్ ఇవి రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే రెడీ అయిపోయాయి. అండ్ నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. సారీ అసలు యాక్చువల్గా వేరే జ్యువెలరీ అనుకున్నాను, కానీ లాస్ట్ మూమెంట్లో అసలు నాకు ఏం దొరకలేదు. నేను అన్నీ ప్యాక్ చేసి తెచ్చేసాను కదా, సో ఏం తెచ్చాను ఏవి ఎక్కడ ఉన్నాయి నాకు అసలు గుర్తులేదనమాట. సో ఇలా నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను. నాకు కనిపించిన సెట్ అయితే నేను ఇలా వేసేసుకొని రెడీ అయిపోయాను. సారీ మాత్రం చాలా చాలా బాగుంది, చాలా మందికి నచ్చింది. నాదే కాదు అక్క వాళ్ళందరి శారీస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఆ లుక్కి ఎంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయో అసలు నేనైతే మాటల్లో చెప్పలేను. నేను ఇంత బాగా టర్న్ అవుట్ అవుతుంది అనుకోలేదు. శారీ అయితే మాకు నచ్చింది, కానీ ఆ రేంజ్లో మీ అందరికీ నచ్చుతుందని తెలియదు. నేను జస్ట్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయగానే అందరూ మీ లుక్ గురించి డీటెయిల్స్ చెప్పండి అని అలా అడిగారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, మీ అందరి రెస్పాన్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తానికి ఇది ఇవాళ వీడియో అయితే. కూర్చోబెట్టడం మా పద్ధతిలో ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ గాయ్స్.